హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 58. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఈ పరీక్షిత్ నీ బెదిరింపులకు భయపడేవాడు కాదు అని పరీక్షిత్ అహంకారంతో అంటుంటే రణధీర్ ఆగి వెనుతిరగకుండా కార్నర్ లుక్స్తో చూస్తూ, అది నీ ప్రాణానికే నష్టం అని ఘాటుగా చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు. పరీక్షిత్ ఆగ్రహంతో పళ్ళు నూరుతూ చూస్తూ, అతి త్వరలోనే నీ ప్రియురాల్ని నీకు దూరం చేసి నీ లైఫ్లో సంతోషం లేకుండా చేస్తాను అని అనుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు. ఆరుహిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు రణధీర్. డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే ఇద్దరూ వెనకాల కూర్చున్నారు. ఆరుహి విండోల నుండి బయటికి చూస్తూ ఉంది. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా తన లోపల పెద్ద ఆలోచనల సుడిగుండం చెలరేగుతుంది. రణధీర్ వల్ల తన లైఫ్ ఏమవుతుందో అన్న ఆందోళనతో పాటు రణధీర్ గతం పట్ల అతనికి ఉన్న శత్రువుల వల్ల అతనికి ఏమవుతుందో అన్న భయం బెంగ తనని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రణధీర్ ఆమె దగ్గరికి జరిగి భుజం చుట్టూ చేయి వేయగా అతని మొహంలోకి చూసింది ఆరుహి. గందరగోళంగా ఉన్న ఆమె మైండ్ ఆమె మొహంలో ప్రతిబింబిస్తుంటే దానికి కారణం తనే అన్న భావన రణధీర్ని కలిచివేస్తుంది. ఆమె కళ్ళలో ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు తను మాత్రమే సమాధానం చెప్పగలడు. ఆమెపై అంతులేని ప్రేమ ఉన్నా అతని గురించిన నిజాలు చెప్పేందుకు అతనింకా సిద్ధంగా లేడు. ఏంటలా చూస్తున్నావు? టెంప్ట్ అవుతున్నావా? కళ్ళెగరిస్తూ చిలిపి నవ్వుతూ అన్నాడు తన మనసుని తేలికపరచడానికి. చిరు కోపంగా చూసి, అవును, చాలా టెంప్ట్ అవుతున్నాను అని సాగదీస్తూ అతని పొట్టెల్లో గిల్లింది ఆరుహి. సరుణ పుట్టిన నొప్పికి వెనక్కి జరిగిన రణధీర్ కళ్ళు చిన్నవి చేసి తన వైపు చూస్తుంటే మూతి తిప్పుకొని భుజాల మీద పరుచుకున్న కుర్లను వెనక్కి ఫ్లిప్ చేయగా అతని మొహాన్ని ముద్దాడాయి. ఆమె కోపం చిరాకు కూడా ముద్దొస్తుంది రణధీర్కి. ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. రణధీర్, లీవ్ మీ అని చిరాగ్గా అతని చేయి విదిలిస్తుంటే ఆమె చేతులను పట్టుకుని తనని సీట్కి నెట్టి తల మీద లీనయ్యాడు. పార్టిషన్ ఉండడం వల్ల వెనకాల జరిగేదేమీ డ్రైవర్కి కనిపించదు. యు పించ్డ్ మీ, దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలిగా అని అంటూ రణధీర్ తనని గిల్లడానికి చెయ్యి ఆమె నడుం దగ్గరికి తీసుకెళ్తుంటే, రణధీర్ వద్దు అని అటూ ఇటూ కదులుతూ ఉంది ఆరుహి. రణధీర్ చెయ్యి ఆమె నడుంపైకి చేరగానే గిల్లేస్తాడేమో అని కళ్ళు మూసుకుంది ఆరుహి. కానీ రణధీర్ గిల్లకుండా ఆమె నడుంని చేత్తో చుట్టేసి ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. టక్కున కళ్ళు తెరిచింది ఆరుహి. కొంటెగా కళ్ళెగిరేశాడు. ఆరుహి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. నవ్వుని దాచుకుంటూ తల పక్కకి తిప్పేసుకున్నా. ఆ నవ్వు రణధీర్ చూపుని దాటిపోలేదు. పక్కన కూర్చొని తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. మౌనంగా అతని హృదయంపై తలవాల్చింది ఆరుహి. ఎప్పుడూ సీరియస్గా బిహేవ్ చేసే రణధీర్లు అప్పుడప్పుడు ఇలాంటి చిలిపి చేష్టలు అల్లరి ఆరుహి మనసును కవ్విస్తూ ఉంటాయి. డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు మూసుకుని అలాగే నిద్రలోకి జారుకుంది ఆరుహి. కాసేపటికి కారు విల్లా ముందు ఆగింది. గాఢ నిద్రలో ఉన్న ఆరుహిని చూసి చిన్నగా నవ్వుకొని కారు దిగి ఆమెను ఎత్తుకుని రూంలోకి తీసుకెళ్లాడు రణధీర్. తన బెడ్పై పడుకోబెట్టి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పడుకోబోతున్న అతని దృష్టి ఆమె డ్రెస్పై పడింది. షీ విల్ నాట్ బి కంఫర్టబుల్ ఇన్ దిస్ డ్రెస్ అని అనుకుంటూ ఆమె నిద్రకు భంగం కలగకుండా మెల్లిగా పైకి లేపి డ్రెస్ జిప్ తీసి డ్రెస్ రిమూవ్ చేశాడు. ఇన్నర్స్లో కనువిందు చేస్తున్న ఆమె దేహ సౌందర్యం అతని వివశుణ్ణి చేస్తుంటే తనని తాను నిగ్రహించుకుంటూ అతని షర్ట్లో ఒకదాన్ని తీసి తనకి వేశాడు. తన షర్ట్లో క్యూట్గా ఉన్న ఆమె రూపాన్ని అపురూపంగా చూస్తూ పక్కన కూర్చున్నాడు. ఎంతసేపు అలా చూస్తున్నాడో అతనికే తెలియదు. ఆమె మొహాన్ని 2 చేతులతో పట్టుకొని చెక్కిళ్లను బొటనవేలితో ప్రేమగా నిమురుతూ పెదవులపై సుతారంగా ముద్దిచ్చి తన హృదయానికి హత్తుకుని పడుకున్నాడు. మార్నింగ్ 6:30. రణధీర్ తమ ఇంట్లోకి అడుగు పెట్టగానే స్టెప్స్ పై నుండి వస్తున్న రియాన్ నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చి అతని గట్టిగా హక్ చేసుకుని ఊపేశాడు. రేయ్, ఏమైంది? విచిత్రంగా చూస్తూ అడిగాడు రణధీర్. నువ్వు ఆరుహిని నీ గర్ల్ఫ్రెండ్గా అందరి ముందు అనౌన్స్ చేశావు కదా. ఐఎమ్ సో హ్యాపీ అన్నయ్య. త్వరలోనే మన ఇంట్లో వదిన అడుగుపెట్టబోతుంది సంబరపడుతూ అన్నాడు రియాన్. మధ్యలో వదినెక్కడుండొచ్చింది? అర్థమైనా కావాలని అన్నాడు రణధీర్.
ఆరుహిని గర్ల్ఫ్రెండ్ యాక్సెప్ట్ చేసావంటే నెక్స్ట్ జరిగేది పెళ్ళే కదా. పెళ్ళి లేదు, ఏం లేదు. గర్ల్ఫ్రెండ్ అని అనౌన్స్ చేసింది షీఈ్ మైన్ అని అందరికీ తెలియడానికి. అంతకుమించి ఏం లేదు. నువ్వు ఎక్కువగా ఊహించుకొని డిసప్పాయింట్ అవ్వకు. నా గర్ల్ఫ్రెండ్ గురించి ఆలోచించడం మానేసి నీ గర్ల్ఫ్రెండ్ గురించి ఆలోచించు. అన్నయ్య మాటలకు కన్నుబొమ్మలు ముడిచి చూస్తూ, నా గర్ల్ఫ్రెండ్ ఎవరు? నాకు గర్ల్ఫ్రెండ్ ఎవరు లేరుగా అన్నాడు రియాన్. నిధి రణధీర్ అనగానే రియాన్ మొహంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. అన్నయ్య, తను నాకు జస్ట్ ఫ్రెండ్, గర్ల్ఫ్రెండ్ కాదు అన్నాడు చిరాగ్గా. అదే ఫ్రెండ్, గర్ల్, సో గర్ల్ఫ్రెండ్. తను ఈరోజు మన ఇంటికి వస్తుంది. కొన్ని నెలలు ఇక్కడే ఉండబోతుంది. వాట్? తను మన ఇంట్లో ఉండడం ఏంటి? అయినా తను ఉండేది కెనడాలో కదా, ఇక్కడికి ఎందుకు వచ్చింది? అయోమయంగా అడిగాడు రియాన్. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవడానికి వస్తుంది. ఫ్యాషన్ డిజైనింగా? అక్కడ కూడా నేర్చుకోవచ్చు కదా. అయినా స్టే చేయాలంటే హోటల్లో ఉండొచ్చు కదా, మన ఇంట్లో ఎందుకు? నీది రావడం కాస్త కూడా ఇష్టం లేదని రియాన్ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. నిధి ఫాదర్ నాకు కాల్ చేసి అడిగాడు. తను ఒంటరిగా హోటల్లో ఉండడం కంటే మన ఇంట్లో సేఫ్ అని ఫ్యూ మంత్స్ అకామిడేట్ చేసుకోమని అడిగారు. బాగా తెలిసిన వారు, పైగా నిధి నీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను కాదనలేకపోయాను. ఇక్కడైతే నువ్వు ఉంటావు. షీ విల్ ఫీల్ సేఫ్ అండ్ కంఫర్టబుల్. నేను ఒప్పుకోనన్నయ్యా. అది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మన హోటల్స్లో ఉండమను, అవి కూడా సేఫే కదా. మన హోమ్ కంటే సేఫ్ కాదు కదా. తను ఇక్కడే ఉంటుంది స్థిరంగా అన్నాడు రణధీర్. రియాన్ అసహనంగా చూశాడు. అయితే నేనుండను, హోటల్కి వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడే ఉండాలి. ఇంత బిగ్ హౌస్లో అలోన్గా ఎలా ఉంటుంది తను? రియాన్ ఫ్రస్ట్రేట్ అవుతూ మూతి ముడుచుకొని అన్నయ్య వైపు గుర్రుగా చూస్తున్నాడు. మ్యారేజ్ గురించి నీ వెంట పడుతున్నానని నా మీద రివెంజ్ తెచ్చుకుంటున్నావు కదా. నిధి నాకు ప్రపోజ్ చేసిందని, దానిపైన నాకు ఇంట్రెస్ట్ లేదని నీకు చెప్పాను. అయినా కూడా అది ఇంట్లో ఉండడానికి ఎలా ఒప్పుకున్నావు నువ్వు? వై ఆర్ యూ గెటింగ్ మ్యాడ్? నేనేమైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటున్నానా? జస్ట్ ఫ్యూ మంత్స్ ఇక్కడ స్టే చేయబోతుంది అంతే. ఆ అమ్మాయికి ఎందుకంత భయపడుతున్నావు? భయమా? దానికా? సో ఫనీ. నాకు అది ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా తను మన ఇంట్లోనే ఉంటుంది. 10కి తను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది, వెళ్ళి పిక్ చేసుకో అని చెప్తూ రణధీర్ తన రూమ్కి వెళ్ళసాగాడు. నేను వెళ్ళనన్నయ్యా. నేనేమైనా డ్రైవర్నా? డ్రైవర్కి కారిచ్చి పంపిస్తాను అరిచాడు రియాన్. డూ యాజ్ ఐ సే, నో మోర్ డిస్కషన్స్ అని చెప్తూ రియాన్ని సైలెంట్ చేసి వెళ్ళిపోయాడు రణధీర్. షెట్ కాలుని నీలకు తన్ని సోఫాలో కూర్చున్నాడు రియాన్. రాక్షసి ఎందుకు వస్తుంది అసలు ఇక్కడికి? స్టే చేయడానికి నా ఇల్లు దొరికిందా? ఇక్కడ వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా. రోజు నా బ్రెయిన్ తింటుంది ఇంకా అని గొనుక్కుంటూ తన రూమ్లోకి వెళ్ళాడు ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఇక్కడ నిద్రలేచిన ఆరుహి బెడ్ దిగబోతూ తనని తాను చూసుకుంది. తన ఒంటిపై రణధీర్ షర్ట్ చూసి ఆమె పెదవులపై చిరునవ్వు చేరింది. ఈ మిస్టర్ డెవెల్ అప్పుడప్పుడు చాలా స్వీట్గా బిహేవ్ చేస్తాడు, నా ఊహలకు కూడా అన్నాడు అని చిన్నగా నవ్వుకుంటూ మిర్రర్ ముందు నిలబడి తనని తాను చూసుకుంది. ఇదంతా స్క్రీన్లో చూస్తున్న రణధీర్ పెదవులపై చిరునవ్వు చేరింది. నా నైట్ డ్రెస్ల కన్నా దీనిలోనే కంఫర్ట్గా ఉంది, క్యూట్గా ఉన్నాను కూడా అని షర్ట్ని చేతులతో హత్తుకుంది. ఈ షర్ట్ నా మీద ఉంటే నువ్వు నన్ను హక్ చేసుకున్నట్టుగానే ఉంది అని మురిసిపోతున్న ఆరుహిని ఆర్తిగా చూస్తున్నాడు రణధీర్. ఆమె చైల్డిష్ యాక్షన్స్ భలే ముద్దుగా అనిపిస్తుంటే, యాక్షన్స్లో అతనిపై ఆమెకున్న ప్రేమ కనిపిస్తుంటే మురిసిపోతూ తనలో తాను నవ్వుకుంటూ ఆసక్తిగా చూస్తున్నాడు. ఆరుహి మిర్రర్ ముందు నుండి కదిలి వాష్రూమ్కి వెళ్ళగా స్క్రీన్ ఆఫ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాడు. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర చేరి కాఫీ తాగుతున్న రియాన్ అన్నయ్య వైపు గుర్రుగా చూస్తున్నాడు. రణధీర్ తమ్ముడి చూపులను పట్టించుకోకుండా ఎదురుగా కూర్చొని కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్ ముగిసి చైర్ల నుండి లేవబోతున్న రియాన్, నేను ఇక నుండి ఇంటికి రాను అని అన్నయ్య అన్న మాటలకు చైర్పై తిరిగి కూర్చున్నాడు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తూ. ఆరుహితో పాటే ఉండాలనుకుంటున్నాను తింటూ అన్నాడు రణధీర్. హో, వేరుకాపురం పెడుతున్నావు అన్నమాట. ఆరుహితో ఉండడానికి వెళ్తున్నావా, లేదా నన్ను నిధి దయ్యంతో ఇరికించాలని ప్లాన్ చేశావా? నువ్వు ఎలా అయినా అనుకో, ఇంతకుముందు ఒక్కడవే ఉంటావని వచ్చాను. ఇప్పుడు నీకు తోడుంది కదా. చాలా కూల్గా చెప్తున్న అన్నయ్యని చూసి రియాన్కి పిచ్చెక్కిపోయింది.
యువర్ క్రేజీ అన్నయ్య, క్రేజీ అని దుమ్ముదుములాడుతూ లేచి వెళ్తున్న తమ్ముని చూసి చిన్నగా నవ్వుకొని తింటున్నాడు రణధీర్. బ్రేక్ఫాస్ట్ చేసి రణధీర్ ఆఫీస్కి బయలుదేరగా రియాన్ అన్నయ్య మాటను కాదనలేక అయిష్టంగానే ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి 9:50 అయింది. కార్లోనే వెయిట్ చేస్తూ ఫోన్ చూడడంలో నిమగ్నమైన రియాన్ 15 మినిట్స్ తర్వాత కార్ దిగి ప్యాసింజర్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. కాసేపటి తర్వాత నిధి బయటికొస్తూ కనిపించింది. ఒక చేతిలో బిగ్ ట్రాలీ బ్యాగ్, మరో చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని హడావిడిగా నడిచొస్తూ ఉంది. రియాన్ మొహంలో ఏ భావం లేకుండా తన వైపు చూస్తున్నాడు. భుజాల వరకు వేలాడుతున్న కర్లీ హెయిర్, ఎవరినైనా ఆకట్టుకునే అందమైన వదనం, శరీరాకృతి ఆమె సొంతం. లాంగ్ స్కర్ట్ అండ్ టాప్ వేసుకుని డీసెంట్గా స్టైలిష్గా ఉంది. ఎక్కువగా షార్ట్ డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడే నిధిని ఫుల్ డ్రెస్లో చూసి ఒకంత ఆశ్చర్యపోయాడు రియాన్. ఎయిర్పోర్ట్ నుండి బయటకొచ్చి ముందున్న జనాల్లో రియాన్ కోసం వెతుకుతూ ఉన్న ఆమె కళ్ళు రియాన్ కనిపించగానే 1000 వాల్టుల బల్బులా ఒక్కసారిగా వెలిగిపోయాయి. రియాన్ హ్యాపీగా నవ్వుతూ చూస్తూ లగేజ్ని అక్కడే వదిలేసి అతని దగ్గరికి పరిగెత్తి హగ్ చేసుకోబోతుంటే దూరం జరిగాడు రియాన్. వెల్కమ్ అంటూ ఆమెకు చెయ్యి అందించాడు, చిరాకుని మొహంలో కనిపించకుండా. నిధి మొహం ఒక్క క్షణం పాలిపోయినా మళ్ళీ నవ్వుతూ అతని చేయి గట్టిగా పట్టుకుని, ఏంటి రియాన్, ఆల్మోస్ట్ 1 year తర్వాత వస్తే ఇలా నేనా రిసీవ్ చేసుకోవడం? నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? కాల్స్ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు నువ్వు అని అంటూని అతని చెయ్యి వదిలేసి గట్టిగా హగ్ చేసుకుని హ్యాపీగా బ్రీత్ తీసుకుని వదిలింది. రియాన్ విసుగ్గా చూశాడు. అతని బుగ్గలు పట్టిలాగి, త్వరగా పద, ఐఎమ్ హంగ్రీ అని నిధి ముందుకు వెళ్తుంటే, హే నీ లగేజ్ అన్నాడు రియాన్. ఫ్రెండ్వి నువ్వు ఉన్నావుగా, తీసుకురా ప్లీజ్ అంది. రియాన్ తల కొట్టుకొని లగేజ్ తీసుకుని కార్ దగ్గరికి నడుస్తుంటే అతనికి సైడ్ కొడుతూ హాయిగా నడుస్తూ ఉంది నిధి. ఆ తరువాత ఏం జరగబోతుంది? రియాన్ నిధిల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వారిద్దరి మధ్య స్టోరీ ఏంటి? నిధి రావడానికి గల కారణమేంటి? రణధీర్ తన మనసులోని ప్రేమను ఆరుహికి చెప్పే సమయం ఎప్పుడు రాబోతుంది? రణధీర్ గతం గురించి ఆరుహికి తెలుస్తుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.